Hi everyone, welcome to my channel Banker Mom Stories. 8th April 2025 నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ 26 RRBs యొక్క అమాల్గమేషన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక గెజెట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో నేను మీకు ఎన్ని RRBs అమాల్గమేట్ అయ్యాయి, వన్ స్టేట్ వన్ RRB పాలసీ గురించి, అసలు గవర్నమెంట్ ఈ పాలసీని ఎందుకు అమలు చేయాలనుకుంటుంది, ఈ అమాల్గమేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ స్టేట్స్ RRBs అమాల్గమేట్ అయ్యాయి, అలానే ఈసారి IBPS RRB నోటిఫికేషన్ ఆర్ జాబ్ వేకెన్సీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం RRBs యొక్క షేర్ హోల్డింగ్ చూసుకున్నట్లయితే RRB అమెండ్మెంట్ యాక్ట్ 2014 ప్రకారం RRBs యొక్క షేర్ హోల్డింగ్స్లో 50% షేర్ సెంట్రల్ గవర్నమెంట్ది, 15% షేర్ స్టేట్ గవర్నమెంట్ది అండ్ రిమైనింగ్ 35% షేర్ స్పాన్సర్డ్ బ్యాంక్స్ది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అవబోతున్న 11 RRBs యొక్క షేర్ క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ పర్సంటేజ్లోనే సెగ్రిగేట్ చేయబోతున్నారు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అదేంటి వీడియో స్టార్టింగ్లో 26 RRBs యొక్క అమాల్గమేషన్ అని ఇప్పుడు కొత్తగా ఫామ్ అవబోతున్న 11 RRBs అని అంటున్నారు అని. యాక్చువల్గా కొన్ని స్టేట్స్ లైక్ AP, UP, వెస్ట్ బెంగాల్లో 3 or more than 3 RRBs ఉన్నాయి. అలా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 4th phase ఆఫ్ అమాల్గమేషన్లో కొన్ని స్టేట్స్, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 10 states అండ్ యూనియన్ టెరిటరీలో ఉన్న 26 RRBsని 11 RRBsకి కుదించబోతుంది. అండ్ ఈ పాలసీ పేరే వన్ స్టేట్ వన్ RRB. ఒక స్టేట్లో బంచ్ ఆఫ్ RRBs ఉండి వాళ్ళల్లో వాళ్ళే కంపీట్ చేసుకుంటూ అన్హెల్దీ కాంపిటీషన్కి తెర తీసి బ్యాంక్స్ వాటి ఎఫిషియన్సీని అండ్ RRBs యొక్క మెయిన్ మోటో అయిన రూరల్ డెవలప్మెంట్ని మర్చిపోతున్నాయి. వన్ స్టేట్ వన్ RRB పాలసీతో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తూనే కాస్ట్ కట్టింగ్ని కూడా చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకుని ఈ పాలసీని స్టార్ట్ చేశారు. ఈ వన్ స్టేట్ వన్ RRB పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారిగా ఇంప్లిమెంట్ చేయకుండా దశల వారీగా ఇంప్లిమెంట్ చేశారు. RRBs యొక్క అమాల్గమేషన్ ఫస్ట్ ఫేజ్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 2006 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2010 మధ్యలో జరిగింది. అండ్ ఈ ఫేజ్లో 196 RRBsని 82 RRBsకి కుదించారు. అంటే 114 RRBsని వేరే RRBsలో విలీనం చేశారు. ఫేజ్ 2 ఫినాన్షియల్ ఇయర్ 2013 అండ్ 2015 మధ్యలో జరిగింది. అండ్ ఈ ఫేజ్లో 82 RRBs కాస్త 56 RRBsగా రెడ్యూస్ అయ్యాయి. ఫేజ్ 3 ఫినాన్షియల్ ఇయర్ 2019 అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2021 మధ్యలో జరిగింది. అండ్ ఈ ఫేజ్లో 56 RRBs కాస్త 43 RRBsగా. ఇప్పుడు జరుగుతున్న అమాల్గమేషన్ ఫేజ్ 4కి సంబంధించింది. అండ్ దీంట్లో 43 RRBs కాస్త 28 RRBsగా మారబోతుంది. ఇప్పుడు మనం ఏ స్టేట్లోని RRBs అమాల్గమేట్ అయ్యాయి, వాటి నేమ్స్ ఏంటి, వాటి స్పాన్సర్డ్ బ్యాంక్స్ ఏంటి అండ్ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇవన్నీ అమాల్గమేట్ అవుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెందబోతున్నాయి. అండ్ ఈ ప్రాసెస్ 1st May 2025 నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అమరావతి, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బీహార్లోని దక్షిణ బీహార్ గ్రామీణ బ్యాంక్ అండ్ ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంక్ రెండు అమాల్గమేట్ అయ్యి బీహార్ గ్రామీణ బ్యాంక్గా ఫామ్ అవబోతుంది. అండ్ ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ పాట్నా, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్. గుజరాత్లోని బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్ అండ్ సౌరాష్ట్ర గ్రామీణ బ్యాంక్ రెండు అమాల్గమేట్ అయ్యి గుజరాత్ గ్రామీణ బ్యాంక్గా ఫామ్ అవబోతున్నాయి. అండ్ ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వడోదర అండ్ స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా. జమ్మూ అండ్ కాశ్మీర్లోని జమ్మూ అండ్ కాశ్మీర్ గ్రామీణ బ్యాంక్ అండ్ ఇలాక్వాయ్ దేహతి బ్యాంక్ ఈ రెండు అమాల్గమేట్ అవుతూ జమ్మూ అండ్ కాశ్మీర్ గ్రామీణ బ్యాంక్గా ఫామ్ అవ్వబోతుంది. అండ్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి జమ్మూ. అండ్ ఈ బ్యాంక్ యొక్క స్పాన్సర్డ్ బ్యాంక్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్. ఇది ఒక్కటే ప్రైవేట్ బ్యాంక్. జనరల్గా స్పాన్సర్డ్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి, బట్ ఇది ఒక్కటే ఎగ్జంప్షన్ అనమాట. కర్ణాటకలోని కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ కర్ణాటక గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ అవ్వబోతుంది. అండ్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెల్లారి, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్. మహారాష్ట్రలోని విదర్భ కొంకన్ గ్రామీణ బ్యాంక్ మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ అవ్వబోతుంది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఛత్రపతి సంభాజీ నగర్, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఒడిశాలోని ఉత్కల్ గ్రామీణ బ్యాంక్ ఒడిశా గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ అవ్వబోతుంది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి భువనేశ్వర్, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి IOB.
రాజస్థాన్లోని రాజస్థాన్ మరుదారా గ్రామీణ బ్యాంక్ అండ్ బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ రెండు అమాల్గమేట్ అవుతూ రాజస్థాన్ గ్రామీణ బ్యాంక్ ఫామ్ అవబోతున్నాయి. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి జైపూర్, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి ఎస్బీఐ. ఉత్తరప్రదేశ్లోని బరోడా ఉత్తరప్రదేశ్ బ్యాంక్, ఆర్యవ్రత్ బ్యాంక్, ప్రథమ ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అమాల్గమేట్ అవుతూ ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఫామ్ అవబోతున్నాయి. అండ్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి లక్నో, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా. వెస్ట్ బెంగాల్లోని బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్, పశ్చిమ బంగా గ్రామీణ బ్యాంక్, ఉత్తర బంగా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ అమాల్గమేట్ అవుతూ వెస్ట్ బెంగాల్ గ్రామీణ బ్యాంక్గా ఫామ్ అవబోతున్నాయి. అండ్ ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ కోల్కతా, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్. మధ్యప్రదేశ్లోని మధ్యాంచల్ గ్రామీణ బ్యాంక్ కూడా మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ అయింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఇండోర్, స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి ఆర్ఆర్బీ దగ్గర ఆథరైజ్డ్ క్యాపిటల్గా 2000 crore రూపీస్ ఉండాలి. అండ్ ఈ 2000 crores-ని 200 crores ఫుల్లీ పేడప్ షేర్స్గా డివైడ్ చేస్తారు. సో దట్ ఆర్ఆర్బీ యొక్క ఫేస్ వాల్యూ 10 rupees ఈచ్గా అవ్వాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ యాజ్ పర్ ఆర్ఆర్బీ అమెండెడ్ యాక్ట్ 2014. అండ్ ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తూ గెజెట్ నోటిఫికేషన్లో కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అవ్వాలి అనుకునే వాళ్ళకి కాకుండా అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు వీడియో చూశారు అంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సింపుల్ టర్మినాలజీతో మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అలానే బ్యాంక్స్కి సంబంధించి స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, బ్యాంకింగ్ టర్మినాలజీ గురించి కానీ ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆర్ఆర్బీస్ అమాల్గమేట్ అవుతున్నాయి అనే న్యూస్ వచ్చేసరికి చాలామందికి అసలు ఈ ఇయర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఉంటుందా అని డౌట్ అయితే అరైజ్ అయింది. ఆ విషయానికి వస్తే బ్యాంక్ ఆస్పిరెంట్స్కి మేజర్ రిలీఫే ఐబీపీఎస్ పీఓ అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్. ఎందుకంటే ఈ రెండు ఎగ్జామ్స్లోనే నియర్లీ 14,000 to 15,000 వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్ ఫిల్ అవుతున్నాయి. ఈ మెర్జర్ జరిగాక అసలు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ వేకెన్సీసే రిలీజ్ చేయరు అని చాలామంది ప్యానిక్ అవుతున్నారు. అలా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ని జాన్లో రిలీజ్ చేసినప్పుడు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ని కూడా అనౌన్స్ చేశారు. ఆర్ఆర్బీస్ యొక్క అమాల్గమేషన్ మనకి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు, బట్ ఐబీపీఎస్ బోర్డ్కి ముందే తెలిసింది. అయినా సరే ఎగ్జామ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రూమర్స్. బీ కన్సిస్టెంట్, ప్రిపేర్ వెల్, హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్. Today's question: which public sector bank has sponsored most RRBs? A. SBI, B. PNB, C. BOB and D. Canara Bank. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్.